నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చూసినట్లయితే కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మన బిల్డింగ్ అనేది కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేంటి అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే ఇది మొన్నటి వీడియో అండి. మొన్న ఏంటంటే గోడలు లేపారు, అప్పుడు అయితే వీడియో తీశాను. ఆ వీడియోనైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే తలుపులన్నిటికీ కూడా ఇక్కడ ఇవి చెద ముందు అయితే కొడుతున్నానండి. తలుపులన్నిటికీ, కిటికీలకి, వాటికి అన్నిటికీ కూడా చెదల ముందు అయితే కొట్టాను. ఆ వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నారు. చెదల ముందు అవన్నీ కొట్టి, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు కూడా చెక్క కాబట్టి చెదలు పట్టకుండా, అందులో మేము ఇప్పుడు వాటర్తో తడుపుతున్నాం కాబట్టి చెదలు పట్టకుండా ఉంటుందని కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ స్ప్రే అయితే చేస్తున్నాము. ఇది మనం తీసినప్పుడు ఇంత గోడలన్నీ కూడా లేచి ఈ స్టేజ్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈరోజు ఉదయం తీసింది ఎలా ఉందనేది చూడండి. ఇవాళ ఆదివారం కాదు, నిన్న ఆదివారం కాబట్టి నిన్న ఉదయం అయితే తీశాను. ఇవాళ అయితే సగం చాలా వరకు లేచిపోయినాయండి గోడలు. మీకు ఇగోండి ఇలా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా చూడండి. ఎప్పుడైనా సరే మనం ఇల్లు కట్టేటప్పుడు లేదా కట్టించుకునేటప్పుడు 2 పూట్ల కూడా చిన్న పనైనా సరేనండి, సిమెంటు ఆరాలంటే ఎక్కువ నీళ్లు కొట్టాలండి. ఇగోండి ఈ విధంగా మొత్తం కూడా తడిపినట్లయితే ఏమవుద్దంటే గోడ అనేది గట్టిపడుతుంది. మనం నీళ్లు పోసే కొందికి ఆ సిమెంట్ అనేది గట్టిగా పడి కొన్నాళ్ళ పాటు, కొన్ని సంవత్సరాలు అనుకోవచ్చు, క్రాకులు లేకుండా ఉంటాయి. అలాగే సిమెంట్ మొత్తం కూడా అతుక్కుపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బాగా నిమ్ముగా ఉండాలండి గోడలు అనేవి. అలా తెల్లగా ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే డార్క్ కలర్లో కనపడుతున్నాయి కదండి. లైట్ కలర్లో అయితే ఉండకూడదు, ఫుల్ డార్క్ కలర్లో ఉండాలి. ఇలా వేసినప్పుడు మూడు పూట్ల తడపచ్చు కొంతమంది, లేదంటే ఒక పూట తడిపినా చాలు. కానీ ఉదయము లేదా సాయంత్రము తడిపినా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మంచు కాలం కాబట్టి తెల్లారగట్ట తడిపినట్లయితే ఈ మంచు కూడా దాని మీద పడి కొంచెం ఇంకా కాసేపు ఉంటుంది కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి నేను అలా అయితే చేస్తాను. బాగా ఎండాకాలం అయినప్పుడు ఇంకొక విషయం అండి, ఈ నీళ్ళు అనేది నిట్ట మధ్యాహ్నం పూట అసలు తడపకూడదండి. ఎందుకంటే ఈ నీళ్ళకి అవి వేడి ఎక్కి ఉంటాయి కాబట్టి మనం వాటర్ పోస్తే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాగా ఎండలుగా ఉన్నప్పుడు నిట్ట మధ్యాహ్నం 2 గంటలు 1 గంట ఆ సమయంలో మాత్రం నీళ్ళు అసలు పోయకూడదు. పోసినట్లయితే క్రాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే ఇలా నీళ్ళని మొత్తం కూడా ఆ కాణాల్లో తడుపుకుంటూ ఇక్కడ తడపాలి. మేము కట్టించేది ఇటుక రాయితో కట్టిట్లేదండి. ఇవన్నీ కూడా వెయిట్లెస్ రాళ్ళు అంటారు చూడండి, ఆ రాళ్ళతో కట్టాము. ఈ అడ్డం వచ్చేసరికి 2 అడుగులు ఉంటుంది. నిలువ వచ్చేసి 6 అంగుళాలు లేదా 8 అంగుళాలు 8 అనుకుంటా, 8 అంగుళాల్లో వస్తుంది నిలువు. అడ్డం మాత్రం 2 అడుగులు అయితే వస్తుంది. ఈ రాయితో అయితే మేము ఈ గోడలు అయితే కడుతున్నాము. ఈ విధంగా మొత్తం కూడా తడుపుతున్నాము. చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం అయితే తడుపుతాము. ఇక్కడ ఇది ఆదివారం తీసా కాబట్టి ఉదయం మీకు చూపించాను. ఆదివారం మాత్రం పనికి ఎవరు రారు కాబట్టి ఆ రోజు 3 పూట్ల తడపమని చెప్పారు. కానీ వచ్చే రోజు మాత్రం తర్వాత రోజు ఉదయమే తడపాలి. ఎందుకంటే ఆ రోజు సాయంత్రము కడతారు కాబట్టి ఆ తర్వాత రోజు ఉదయము తడిపినట్లయితే మనకి అది సిమెంట్ అనేది కూడా గట్టి పడుతుంది. అలాగే కొన్నాళ్ళ పాటు క్రాక్స్ రాకుండా ఉంటాయండి. ఇది ఒకటి పాటించండి ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ విషయంలో మాత్రం ఈ విధంగా మొత్తం కూడా తడిపి అట్టి పెట్టాలంటే వాళ్ళు వచ్చేసరికి. అలా అయితే గోడలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయని నేను ఫస్ట్ నుండి కూడా, మేము కిందప్పటి నుండి కూడా ఇలానే తడుపుతూ ఉండేవాళ్ళం అండి. ఎంత తడిపితే అంత మంచిదండి. చాలామంది కూడా ఇంకా ఫోర్స్ వచ్చేది కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తానండి. అది ఎక్కడో పడిపోయింది చూడలేదు. అది ఉంటే కనుక ఇంకా ఫాస్ట్గా ఫోర్స్గా వెళ్తాయండి. ఫోర్స్గా అంటే ఇక్కడ ఏలు పెట్టి చేస్తున్నాం కదండి, ఆ ఏలు పెట్టే పని లేకుండా ఫోర్స్గా అయితే వస్తుంది. అవి కూడా మార్కెట్లో ఉన్నాయండి, వాటితో కూడా తడుపుకోవచ్చు చక్కగా. ఈ విధంగా మొత్తం కూడా దేవుడి గది అంతా కూడా ఈ స్ప్రేతోనే వాటర్తోనే తడిపేశానండి. చాలా గట్టిపడుతుందని, గోడలన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పకుండా వాటర్తో తడపాలి అని నేను కోరుకుంటున్నాను. బాగా ఎంత ఎక్కువ తడిపితే అంత చెమ్మగా ఉంటే అంత
మీకు లైఫ్ లాంగ్ ఉంటుందండి, క్రాక్స్ లేకుండా. ఇది మాత్రం మీరు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ విధంగా మొత్తం కూడా వాటరింగ్ అంతా చేసుకుని ఈ విధంగా చేయటం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటర్ ఎంత తడిపితే అంత మంచిది కాబట్టి మీరు కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా వాటర్తో తడుపుకున్నట్లయితే క్రాక్స్ లేకుండా ఉంటాయి. కొంచెం క్వాలిటీగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విధంగా ఇక్కడ దేవుడికి వెళ్ళే వచ్చిందండి. మనిషి కన్నా నా హైట్ కన్నా ఎక్కువే వచ్చేసిందండి. రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఇంకొక రాయి వరుస పడుతుంది అంతేను. అక్కడ ఒక రాయి వరుస పడంగానే ఇక్కడతో బిల్డింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఇలాంటి అప్డేట్స్ అవన్నీ ఇస్తూ ఉంటాను. ఎక్కడి దాకా వచ్చింది ఏంటనేది కూడా మీకు ఇస్తాను, తప్పకుండా చూడండి. ట్యాంకీ మార్చడం కూడా చూశారు కదండి. ఇదండి ఈరోజు వీడియో.